ప్రైజ్ గాడ్. దేవుని నామానికి స్తోత్రములు. దేవుని యొక్క మహాకృప చొప్పున రిఫార్మ్డ్ చర్చ్ ఆఫ్ ఇండియా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఉదయకాలం అందే మీ వద్దకు చేరుకోవడానికి, దేవుని యొక్క వాక్యమును అందించడానికి దేవుడు ఎంతో కృప చూపిస్తున్నారు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే దేవుని యొక్క మాటలను ఆసక్తిగా వినడానికి మీరందరూ కూడా వస్తున్నందుకు కూడా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఉదయకాల ధ్యానంలో మనము నిర్గమకాండం గ్రంథం 20వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తున్నాం. So let us turn our Bibles to the book of Exodus chapter 20 verses 18, 19 and 20. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బూర ధ్వనియు, ఆ పర్వత ధూమమును చూచి భయపడి తొలగి దూరంగా నిలిచి మోషేతో ఇట్లనిరి: నీవు మాతో మాట్లాడుము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోవుదుము. అందుకు మోషే, భయపడకుడి, మిమ్ము పరీక్షించుటకును మీరు పాపం చేయకుండానట్లు ఆయన భయం మీకు కలుగుటకును దేవుడు వేంచేసెనని ప్రజలతో చెప్పెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా దేవా, మా రక్షక, పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన సార్లు ఇజ్రాయేలీలను పరీక్షించినట్లుగా మేము చదువుకుంటున్నాము. జెనసిస్లో అబ్రహామును కూడా మీరు పరీక్షించారు. తనకు ఒక్కగానొక్కడయ్యున్న ఇసాకును మొరియా పర్వతం మీదకి తీసుకొని వెళ్ళి అక్కడ బలి అర్పించమని చెప్పారు. ఆ విధంగా తనను టెస్ట్ చేసినప్పుడు ఆ పరీక్షలో తాను విజయం సాధించారు. అయితే నంబర్స్లోనికి వచ్చేసరికి, సంఖ్యాకాండంలో ఇజ్రాయేలీలు 10 సార్లు నన్ను పరీక్షించారు, శోధించారు అని చెప్తూ ఉన్నారు. ప్రభువా, మమ్మను గురించి మీరేం చెప్తారో అనేది మేము జాగ్రత్తగా పరిశీలన చేసుకుంట ద్వారా మీ నుంచి మేము అప్రిసియేషన్ని పొందగలగటానికి మాకు కృప చూపించండి. ఉదయకాల ధ్యానంలో మాతో మాట్లాడమని క్రీస్తు యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Thank you for being with us this morning. We are meditating the book of Exodus chapter 20 verses 18 through 20 this morning. 18వ వచనంలో thunder, lightning, flashes, trumpet sound, smoke, ఫైర్, ఇదంతా కూడా కనిపిస్తున్నాయి. పీపుల్ were trembled, a fearful withdrawal. We see the fearful withdrawal at the manifestation of the Lord, or the Lord God's manifest presence made them trembled, appalled. వారు భయకంపితులైపోతూ ఉన్నారు. బూర ధ్వని, ధూమం, ఉరుములు, మెరుపులు కనిపిస్తూ ఉన్నాయి వారికి. ఇవన్నీ చూచి వారు భయపడుతూ ఉన్నారు. ఇక్కడ 17వ వచనంలో డెకలాగ్ని దేవుడు కంప్లీట్ చేశాడు. అనగా ఇజ్రాయేలీలకు 10 ఆజ్ఞలను అనుగ్రహించారు. ఆ తర్వాత 18వ వచనంలో ఈ చూస్తున్నటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇజ్రాయేలీయుల యొక్క మందసాన్ని, దేవుని యొక్క మందసాన్ని ఫిలిస్టీన్స్ తీసుకొని వెళ్ళిపోయారు. ఫిలిస్టీన్స్ తీసుకొని వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక మాట అంటున్నారు. 6వ అధ్యాయంలో 20వ వచనంలో, బెత్ షెమెష్ అనేటువంటి ప్రాంతంలో ఉన్నవారు, బెత్ షెమెష్ వారు యెహోవా మందసమును తెరిచి చూడగా దేవుడు వారిని హతం చేసి ఆ జనులలో 50,070 మందిని మొత్తెను. యెహోవా గొప్ప దెబ్బతో అనేకులను మొత్తగా జనులు దుఃఖాక్రాంతులైరి. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారు చూడండి, 20వ వచనంలో, 6:20, మొదటి సమూయేలు గ్రంథం. అప్పుడు బేత్ షెమెష్ వారు పరిశుద్ధ దేవుడైన యెహోవా సన్నిధిని
ఎవరు నిలువగలరు అంటున్నారు. పరిశుద్ధ దేవుడైన యెహోవా సన్నిధిని ఎవరు నిలువగలరు? ఎవరు నిలవలేరు. సో ఇక్కడ ఇజ్రాయేలీలు కూడా నిలబడలేకపోతున్నారు. దే వర్ సో మచ్ అపాల్డ్, డ్రెడ్ఫుల్ కండిషన్, టెరిఫైడ్ కండిషన్ కనిపిస్తుంది అక్కడ. సో వీరికి ఒక మీడియేటర్ కావాలి అనేది వారి యొక్క మాటలలోనే చెప్తూ ఉన్నారు. నీవు మాతో మాట్లాడము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోవుదుము. దేవుడు మాతో మాట్లాడితే మేము చనిపోతాం. కాబట్టి మాకు ఒక మీడియేటర్ కావాలి అని అంటున్నాడు. తిమోతి పత్రిక 1 పత్రిక 2:5లో దేవుడు ఒక్కడే దేవుడు ఉన్నాడు, తర్వాత ఒక్కడే మనకు మీడియేటర్ ఉన్నాడు అని చెప్తాడు అపోస్తలుడు పౌల్. 1 Timothy chapter 2 verse 5లో 1 Timothy chapter 2 verse 5 దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. ఇప్పుడు ఈ నిర్గమకాండం గ్రంథంలో ఈ విషయం తెలియడం లేదు, కానీ దేవుని యొక్క చిత్తంలో యేసుక్రీస్తు ప్రభువు వచ్చి ఆయన క్రయధనముగా తన్ను తానే అర్పించుకుంటారు అనేది తండ్రి అయిన దేవుడు ఆల్రెడీ డిసైడ్ చేసేసారు. అందుకే ఇక్కడ చూస్తేనేమో మనకంత భయానకమైనటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాము. మాకు ఒక మీడియేటర్ కావాలి అని అంటున్నారు. ఆ మీడియేటరే యేసుక్రీస్తు ప్రభు. ఇక్కడ 24వ వచనం చూస్తే, ఇదే అధ్యాయం 24వ వచనంలో, మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థంగా నుంచి ప్రతి స్థలంలోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను అని చెప్పారు. మంటి బలిపీఠం నా కొరకు చేసి దాని మీద దహన బలులు, సమాధాన బలులు అర్పించాలి అని చెప్పారు. This is the new way. This symbolizes that Christ Jesus will come and offer himself as a burnt offering. ఆయన మన కొరకు దహన బలిగా తనను తాను అర్పించుకుంటారు. అలాగే తనను తాను పీస్ ఆఫరింగ్గా అనగా సమాధాన బలిగా ఆయనను తనను తాను అర్పించుకుంటాడు. He will make peace through his blood, reconciling man with God. దేవునితో పోగొట్టుకున్న సంబంధాన్ని దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా క్రయధనం చెల్లించుట ద్వారా, తన రక్తం చేత క్రయధనం చెల్లించుట ద్వారా దేవునికి మానవునికి మధ్యన సమాధానాన్ని కలుగజేస్తారు అని ఇక్కడ దానికి సాదృశ్యంగా తెలియపరుస్తూ ఉన్నారు. అపొస్తలుల కార్యముల గ్రంథంలో పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినప్పుడు 2వ అధ్యాయం 2వ వచనంలో ఒక సడన్ సౌండ్ ఉంది. సడన్ సౌండ్ వచ్చింది. చాప్టర్ 2 verse 2 చదువుతాము. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండాం. ఇక్కడ కూడా మనకు ఏమున్నాయి? ఉరుములు, మెరుపులు, బూరధ్వని ఉన్నాయి. ఉరుములు, మెరుపులు, బూరధ్వని ఉంది. ఇక్కడ కూడా మనకు ఒక శబ్దం కనిపిస్తుంది. అకస్మాత్తుగా వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని వచ్చింది. అయితే ఈ నిర్గమకాండం గ్రంథంలో ప్రజలందరూ భయపడి దూరంగా నిలిచి మోషేతో చెప్తూ ఉన్నారు కదా, దూరంగా నిలుస్తూ ఉన్నారు. కానీ అపొస్తలుల కార్యముల గ్రంథంలోనికి వచ్చేసరికి అంతా కూడా మారిపోయింది. అక్కడేమో టెరిఫైయింగ్ గాడ్గా ఉన్నాడు. ఇక్కడ వచ్చేసరికి ఆయన మన దగ్గరకే వచ్చి మన మీదనే వ్రాలినట్టుగా చూస్తాము. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి
ఇప్పుడు ఏం చేస్తున్నాయి? వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా. ఇక్కడ చూస్తేనేమో అందరినీ జనుల్ని పర్వతం దగ్గరకు మీరు రాకూడదు, దాని అంచును ముట్టకూడదు, భద్రం సుమి, దానిని ముట్టు ప్రతివానికి మరణశిక్ష తప్పక విధించబడుతుంది అని 19:12 చదువుకుంటున్నాం. ఎవరు కూడా దాన్ని చేత్తో ముట్టకూడదు, ముట్టినవాడు రాళ్లతో కొట్టబడవలెను అని చెప్పారు. అందుకే ఇక్కడ ఇశ్రాయేలీలందరూ దూరంగా పారిపోతూ ఉన్నారు. కానీ అపొస్తలుల కార్యముల గ్రంథంలోనికి వచ్చేసరికి పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి వచ్చాడు. ఆయన he settled upon each one of them. This is the difference. This is the new covenant or the new way or the new method. ఇది దేవుని యొక్క చిత్తం. అక్కడ చూస్తేనేమో హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో చెప్తాడు అపోస్టల్ పౌల్. హీబ్రూస్ చాప్టర్ 12లో వర్స్ 18 నుంచి చదువుకున్నట్టయితే, చాప్టర్ 12 వర్స్ 18, స్పృశించి తెలుసుకొనదగినట్టు మండుచున్నట్టు కొండకును అగ్నికిని కారు మేఘమునకును గాఢాంధకారమునకును తుఫానుకును బూర ధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఇక్కడ సిచ్యువేషన్ని వర్ణిస్తున్నాడు అపోస్టల్ పౌల్. నిర్గమకాండంలోని సిచ్యువేషన్ని. ఒక జంతువు అయినను ఆ కొండను తాకిన ఎడల రాళ్లతో కొట్టబడవలెనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని వినిన వారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని బ్రతిమాలుకొని, మరియు ఆ దర్శనం ఎంతో భయంకరంగా ఉన్నందున మోషే మిక్కిలి భయపడి వణుకుచున్నాను అని అంటున్నాడు. కానీ ఇప్పుడు వచ్చేసరికి దట్ వాజ్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్ పీరియడ్, బట్ ఇన్ ద న్యూ టెస్టమెంట్ పీరియడ్ ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మ యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరీ శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ఇది ఎంత గొప్ప వాక్యం! ఇశ్రాయేలీలైతే పారిపోవలసి వచ్చింది, కానీ మనం క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు క్రీస్తు ప్రభు దగ్గరకు మనం వచ్చి ఉన్నాము. This is really a great privilege that God has given unto the New Testament Christians. That's what he is telling in verse 24. అదే విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు 20-24లో. మంటి బలిపీఠం నా కోసం చేసి దాని మీద దహన బలులు సమాధాన బలుల్ని అర్పించాలి అని చెప్పాడే, ఆ అర్పణను యేసు క్రీస్తు ప్రభువే అర్పించాడు. అయితే మరి ఇక్కడ ఎందుకు ఇటువంటి డ్రెడ్ఫుల్ సిచ్యువేషన్, టెరిఫైడ్ సిచ్యువేషన్ ఉంది అని అంటే, దట్ యు మే నాట్ సిన్ అని చెప్తున్నాడు కదా మోషే. భయపడకుడి. నంబర్ 1 మిమ్మును పరీక్షించుటకు, నంబర్ 2 మీరు పాపం చేయకుండానట్లు ఆయన భయం మీకు కలుగుటకు దేవుడు వెంచేసను అని ప్రజలతో చెప్పాడు. There are 2 purposes. దేవుడు ఈ విధంగా దిగి రావడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ద పర్సనల్ ప్రెజెంటేషన్ ఆఫ్ గాడ్. ఎందుకు జరిగింది అనే దానికి పర్పసెస్ని చూస్తున్నాం. నంబర్ 1, ఇట్ ఈస్ ఫర్ టెస్టింగ్. ఇశ్రాయేలీలను దేవుడు పరీక్షించినట్టుగా 15:22లో చదువుకుంటాము. ఇదే నిర్గమకాండం గ్రంథంలో. వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచారు. అక్కడ వారికి నీళ్లు దొరకలేదు. అందులో వారు మారాకు చేరు. మారా నీళ్లు చేదైనవి కనుక బిటర్ వాటర్ టెస్ట్ ఇది, వాళ్ళు త్రాగలేకపోయారు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూడండి 25వ వచనంలో, అక్కడ ఆయన వారిలో కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించాడు.
మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలను అనుసరించి నడిచిన ఎడలా అని చెప్తూ ఉన్నాడు. ఇది చెయ్యడం లేదు వాళ్ళు. సో ఈ బిటర్ వాటర్ టెస్ట్లో ఫెయిల్ అయిపోయారు. మరలా వచ్చేపాటికి 25-26 వచనాలలో నో వాటర్ టెస్ట్, బిటర్ వాటర్ టెస్ట్ని చూస్తాము. 22వ వచనంలో చూసాము. అలాగే 25వ వచనంలో ఆయన పరీక్షించాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. సీన్ అరణ్యంలోనికి వచ్చినప్పుడు మరలా వాళ్ళు దేవుని మీద సణుగుతూ ఉన్నారు. ఈ టెస్ట్లో కూడా ఫెయిల్ అయిపోయారు. అందుకే నంబర్స్ చాప్టర్ 14:22లో చెప్తూ ఉన్నాడు. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 22వ వచనంలో, నేను ఐగుప్తులోను అరణ్యంలోను చేసిన సూచక క్రియలను నా మహిమను చూసిన ఈ మనుష్యులందరూ ఈ 10 మార్లు నా మాట వెనుక నన్ను శోధించిరి. 10 times the Lord tested and 10 times Israelites failed. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 2వ వచనంలో 8:2లో, మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తమును అరణ్యంలో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకోనము అని అంటున్నాడు. జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రహామును దేవుడు టెస్ట్ చేశాడు. 22వ అధ్యాయంలో చూస్తే, ఆదికాండం 22వ అధ్యాయంలో ఈ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించను. ఎట్లనగా, అబ్రహామా అని పిలిస్తే చిత్తం ప్రభువా అన్నాడు. ఒక్కడయ్యున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇసాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద నా దహన బలిగా అతనిని అర్పించుము అని చెప్పాడు. ఇన్ దిస్ టెస్ట్ అబ్రహాం హ్యాస్ట్, అబ్రహాము దీనిలో ఈ టెస్ట్లో పాస్ అయ్యాడు అనేది ఇక్కడ మనము 16వ వచనంలో చదవచ్చు. నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుదీయక ఈ కార్యం చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరవందులు ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయంగా విస్తరింప చేసేదను అని ప్రామిస్ చేశాడు దేవుడు. సో హీ హ్యాస్ పుట్ అబ్రహాం టు టెస్ట్. అలాగూ టెస్ట్ చేయడానికి, పరీక్షించడానికి దేవుడు ఇక్కడ వారికి ఒక టెరిఫైయింగ్ కండిషన్లో కనిపిస్తూ ఉన్నారు. రెండవది, వారు భయపడి పాపం చేయకుండా ఉండాలి. భయపడాలి. ఎందుకు? పాపం చేయకుండా ఉండటానికి. మీరు పాపం చేయకుండానట్లు ఆయన భయం మీకు కలుగుటకు అని అంటున్నాడు. We need to have a healthy reverential fear for God. Godly fear కలిగినటువంటి వారంగా ఉండాలి. మనకి గాడ్లీ ఫియర్ ఉంటే గాడ్లీ బిహేవియర్ ఉంటుంది. దేవుని యొక్క భయం లేకపోతే మన యొక్క బిహేవియర్ ఇశ్రాయేలీయుల బిహేవియర్ లాగా ఉంటుంది. పేతురు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 17వ వచనంలో పీటర్ ఏం చెప్తున్నాడో చూద్దాం. 1 Peter 1:17లో పీటర్ ఏమంటున్నాడు? పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతివానికి తీర్పు తీర్చు తండ్రికి మీరు ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి మీరేం చేయాలి అని అంటే, యూ హ్యావ్ టు కండక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఫియర్ డ్యూరింగ్ యువర్ స్టే ఆన్ ఎర్త్ అని అంటున్నాడు. కాబట్టి ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఆయన యొక్క భయం కలిగినటువంటి వారముగా జీవించాలి అని అంటున్నాడు. మనం ఏం చేయాలి? పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను మనము విడిచిపెట్టాలి అని అంటున్నాడు. పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టాలి. డ్యూటరానమీ చాప్టర్ 4:19లో 9-11లో డ్యూటరానమీ 4:9
9-11లో 9-11 వరకు, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 9-11 వరకు. నీవు కనులారా చూచిన వాటిని మరువక యుండునట్లు అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లు నీ మనస్సును జాగ్రత్తగా కాపాడుకొను. నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధి నిలిచి ఉండగా, యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము, వారి దేశం మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలను వినిపించదను అని నాతో చెప్పిన దినమును గూర్చి వారికి తెలుపుము. అప్పుడు మీరు సమీపించి ఆ కొండ దిగువన నిలిచితిరి. చీకటియు మేఘమును గడాంధకారమును కమ్మి ఆ కొండ ఆకాశం వరకు అగ్నితో మండుచుండగా యెహోవా అగ్ని ఆ మధ్యలో నుండి మీతో మాట్లాడింది. మాటల ధ్వని మీరు వింటిరి కానీ ఏ స్వరమును మీరు చూడలేదు, స్వరం మాత్రమే వింటిరి, ఏ స్వరూపమును చూడలేదు అని వారికి ఏం చెయ్యాలి అనే దానిని నిబంధనను తెలియచేసి, ఆజ్ఞలను తెలియచేసి 2 రాతి పలకల మీద వ్రాసి ఇచ్చాడు అనే దానిని జ్ఞాపకం చేస్తున్నాడు. యూ షుడ్ గివ్ హీడ్ టు యువర్ సెల్ఫ్ అండ్ కీప్ యువర్ సోల్ డిలిజెంట్లీ. నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లు నీ మనస్సును బహుజాగ్రత్తగా కాపాడుకొనుము, భయంతో జీవించు అని 10వ అధ్యాయంలో కూడా, ద్వితీయోపదేశకాండం 10-12లో చూస్తే 10-12లో, కాబట్టి ఇజ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నీకు ఆజ్ఞాపించి యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏం అడుగుచున్నాడు? నిన్ను అంతకంటే మించి వాట్ డస్ గాడ్ రిక్వైర్ ఫ్రమ్ యూ? ఫియర్ గాడ్, వాక్ ఇన్ హిస్ వేస్, లవ్ హిమ్ విత్ ఆల్ యువర్ సోల్ అండ్ విత్ ఆల్ యువర్ హార్ట్ అని చెప్తున్నాడు. సో 2 purposes. ఒకటి, in order to test the Israelites, and number 2, in order that they will have fear of God. యెహోవా యందలి భయభక్తులు అనేవి మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. అందుకే మనకు సామెతల గ్రంథకర్త రాస్తాడు, యెహోవా యందలి భయము చెడుతనమును అసహ్యించుకొనుటయే అని అంటాడు. 8వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. సామెతల గ్రంథం 8:13, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహ్యించుకొనుటయే. 16:6లో చూద్దామా? 16:6లో చాలాసార్లు చెప్పాడు యెహోవా యందలి భయం గురించి. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట వలన మనుష్యులు చెడుతనం నుండి తొలగిపోవుతారు. 19:23లో చెప్తూ ఉన్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము. 10:27లో చెప్తూ ఉన్నాడు. సామెతల గ్రంథకర్త 10:27లో అంటున్నాడు, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము అంటున్నాడు. 14:26లో అంటున్నాడు, 14:26లో యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించును. అలాగే 19:23లో ఏమంటున్నాడు, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనం. ఇది ఆల్రెడీ మనం చదువుకున్నాము. ఇలాగా యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండటం అనేది మనకు చాలా ప్రాముఖ్యమైనది. భయం లేని వారంగా మనం ఉండకూడదు. దట్ షుడ్ బి అ రెవరెన్షియల్ ఫియర్, ఎ హెల్తీ ఫియర్. అందుకే దేవుడు ఈ ఓల్డ్ టెస్టమెంట్లోనికి వచ్చేసరికి ఇజ్రాయేలీలకు తన ప్రత్యక్షతను అనుగ్రహించినప్పుడు టెరిఫైడ్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేశాడు. దేవుని యందలి భయము లేకపోవడం వలన మనం ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తాం. అందుకని దేవుని యందలి భయము మనకు చాలా అవసరం. ఇది మనం మన యొక్క జీవితాలలో ఇన్కల్కేట్ చేసుకోవాలి అనే ఈ వాక్య భాగం మనకు తెలియజేస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు
ఆయన మనకు భయం కలిగించటం కాదు, కానీ ఆయన మనతోనే ఉండటానికి, మనల్ని ఆదరించడానికి, సర్వసత్యంలోనికి నడిపించడానికి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుని ఈ లోకంలోనికి పంపించారు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చి మనలో నివాసం ఉంటూ ఉన్నాడు. ఆయన మనలో నివాసం ఉంటూ మనకు ఆయన కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాడు ప్రతిదినం, ప్రతి సందర్భంలో. ఆ కౌన్సిలింగ్కి మనం లోబడేటువంటి వారంగా ఉండాలి. అలాగే చేయడానికి దేవుడు మనందరికీ కూడా సహాయం చేయను గాక ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, ఉరుముల ధ్వని, మెరుపులు, గడాంధకారము, అక్కడ ఉన్నటువంటి పర్వతం అంతా కూడా గజగజ వణికిపోతూ ఉంది. ఇజ్రాయేలీలు వణికిపోతూ ఉన్నారు. దే వర్ ట్రెంబ్లింగ్ అని రాయబడి ఉంది. దే వర్ అపాల్డ్. అందుకే బహుగా భయపడిపోయి మోషే దగ్గరకు వచ్చి మాకు మధ్యవర్తిగా ఉండమని కోరుకుంటూ ఉన్నారు. కానీ మీరు మీ కుమారుడైన యేసు క్రీస్తును మాకు మధ్యవర్తిగా పంపించుచున్నారన్న విషయాన్ని ఇక్కడ సింబాలిక్గా తెలియజేశారు. దహన బలులు, సమాధాన బలులు అర్పించండి అన్నారు. ఆ దహన బలిగా తనను తానే మా కొరకు అర్పించుకున్న యేసు క్రీస్తు ప్రభువే మాకు మీడియేటర్గా ఉన్నారు. ఈ దినాన్న మీ కుడి పార్శ్వమందు కూర్చుంది మా పక్షాన్న మొరపెడుతున్న యేసు క్రీస్తు ప్రభువును బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాం. అంత మంచి మధ్యవర్తిని, అడ్వకేట్ని మా కొరకు మీరు అనుగ్రహించినందుకు మీకు కోటాను కోట్ల వందనములు చెల్లిస్తూ ఉన్నాం. రెవరెన్షియల్ ఫియర్ కలిగిన వారంగా మేము మా ప్రియులు జీవించినట్లు సహాయము అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. దేవుని ఎడల మనం రెవరెన్షియల్ ఫియర్ కలిగి ఉండటానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.